హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మంచిగా వాష్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2-3 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని చికెన్ గీ రోస్ట్తో పాటు ఆనియన్స్ కూడా వేసుకొని తింటే ఆహా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.